కేవలం దీనికోసమే కంపెనీలు పెడుతున్నారు జాగ్రత్త. దేనికోసం పెడుతున్నారు, ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అలాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్లీ ఒక్కొక్కరిది ఒక్కో సిచ్యువేషన్ ఉంటుంది. ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకొని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం డాక్యుమెంట్స్ ఇవ్వడానికే కంపెనీ పెట్టి సో ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ అట్లా చేసి లేకపోతే ఒక 3 మంత్స్ లేకపోతే 6 మంత్స్ లోపలే 3 to 6 months లో ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీ ఉంది అని చెప్పి రెంట్కి తీసుకొని ఏదో ఒకటి చేసి దాదాపు ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఆ తర్వాత ఆ కంపెనీని క్లోజ్ చేసి ఆఫీస్ కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఇది ఒకసారి ఖచ్చితంగా ఇది మార్కెట్ లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. దీని గురించి ఎవరు ఏ కంప్లైంట్ చేయలేరు, ఎందుకంటే చేస్తున్న తప్పు కాబట్టి. ఖచ్చితంగా అట్లీస్ట్ మనం తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ గురించి డెఫినెట్లీ మనము కొంత జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పి మీకు అందరికీ అప్డేట్ చేస్తున్నాను. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కంపెనీ కూడా వెరీ రీసెంట్ గా ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్యుమెంట్స్ అంటే 2024, 23, 21 అట్లా చేసి వెంటనే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి క్లోజ్ చేస్తారు. అంటే కంపెనీ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ కోసం క్లోజ్ చేస్తారు అనుకుంటారు. అలా కాకుండా ఎప్పటి నుంచో 2010 ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అయితే ప్రాబ్లం లేదు అని అనుకుంటా ఉంటారు. ఒక విషయం మనం అందరికి తెలుసుకోవాలి. ఇది నాకు ఎలా తెలుసు అంటే డెఫినెట్లీ నాకు చిన్న కంపెనీలు అయినా కానీ ఒక 2, 3 కంపెనీలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మనకు తెలిసిన వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మనకు తెలుసు. మనం ఏ కంపెనీ అయినా కానీ కొనుక్కోవచ్చు. ఏ కంపెనీ అయినా కానీ ఎలా చేస్తారంటే కొంతమంది కొన్ని క్యాచీ నేమ్స్ తో క్యాచీ లెటర్స్ తో ఉంటాయి కదా, ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ కొనేసేసి దాన్ని ప్రాపర్ గా డాక్యుమెంట్ ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ ఇవన్నీ ఫైల్ చేస్తూ ఒక 3, 4 ఇయర్స్ వాళ్ళు ఆగిన తర్వాత కంపెనీ నేమ్ అనేది వీళ్ళు కొనుక్కుంటారు. సో అంటే అమ్మేస్తారు. వీళ్ళు ఒక పర్సన్ ఏం చేస్తారంటే ఒక 6 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు ఒక కంపెనీ అదొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ చేస్తూ కంపెనీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఆ కంపెనీ నేమ్ క్యాచీగా ఉంటే డెఫినెట్లీ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేవలం వీటి కోసమే ఇట్లా కంపెనీలు అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దాన్ని మంచి కోసం వాడతారు. ఆ కంపెనీలు కొనుక్కొని వీళ్ళు ఇంకా ప్లాన్ చేసుకోవడము, ఇంకా దాని మీద లోన్ తీసుకోవడం, ఇంకా రకరకాలు ఉంటాయి, చాలా ఉంటాయి. సో అదంతా మనకు అనవసరం. మనం ఏంటి డాక్యుమెంట్స్ గురించి వీటి గురించి కొంతమంది ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో వాటిని కొనుక్కున్న తర్వాత ఒక దగ్గర ఆఫీస్ పెట్టేసేసి డాక్యుమెంట్స్ ఒక 3 నెలలు 4 నెలలు ఫుల్గా డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి తర్వాత కంపెనీ లేదు క్లోజ్ చేసామని చెప్పి మళ్ళీ మెసేజ్ చేయడం, మళ్ళీ ఈ విధంగా డబ్బులు అడగడం. అంటే ఇక్కడ ఏంటి అంటే కేవలం డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికే కంపెనీస్ పెడుతున్నారు. జాగ్రత్త. సో మీరు ఒకసారి జాగ్రత్తగా తొందరపడకండి, ఆలోచించుకోండి. అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా సజెస్టబుల్ కాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అండ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, తొందరపడదు. ఇలా కూడా జరుగుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.